దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఓనం పండుగకు సంబంధించిన కథ వామన అవతారం నుంచి మొదలవుతుంది. రాక్షసుల అధిపతైన బలిచక్రవర్తి గొప్ప దాత. వామన రూపంలో శ్రీ మహావిష్ణువు అతని వద్దకు వెళ్లి 3 అడుగుల భూమి కోసం దానం కోరాడు. మొదటి అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంలో వేశాడు. 3వ అడుగు పెట్టడానికి స్థలం లేకపోయినప్పుడు బలి తన తలపై పెట్టమని అనుమతిచ్చాడు. ఆ సమయంలో బలి ఒక వరం కోరాడు. సంవత్సరానికి ఒక్కసారి భూమిపైకి రావాలని. విష్ణుమూర్తి ఆ వరాన్ని కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బలి భూమిపైకి వస్తాడన్న నమ్మకంతో కేరళలో ఓనం పండుగ జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఆగస్టు 26న మొదలై సెప్టెంబర్ 5న ముగుస్తుంది. ఈ ఓనం పండుగ 10 రోజులు ఉత్సవాలుగా కొనసాగుతాయి. చివరి రోజు తిరువోనం అంటే త్రివేణం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున ప్రతి ఇల్లు ఆనందంతో కళకళ్లాడుతుంది. కేరళలో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో నివసించే కేరళ వాసులు కూడా తమ రాష్ట్రానికి చేరుకొని పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చూస్తారు. 10 రోజుల పండుగలో ప్రతిరోజు ప్రత్యేకత ఉంటుంది. మొదటి రోజు ఆటంతో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే ప్రతి ఇంటి ముందర రంగురంగుల పూలతో పూకళం చేస్తారు. రోజురోజుకి పూకళం పెద్దదవుతూ చివరి రోజు అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ పూల అలంకరణ కేవలం అందం మాత్రమే కాదు, అది ఐక్యతకు ప్రతీక. ఇంట్లో పెద్దలు చిన్నవారు అందరూ కలిసి చేయడం ద్వారా కుటుంబ బంధం బలపడుతుంది. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. మగవారు ముండు, స్త్రీలు కసావు శారీస్ వేసుకుంటారు. ఇంట్లో బంధుమిత్రులు చేరి ఉత్సాహంగా రోజంతా వేడుకలు జరుపుకుంటారు. ఆనందం పంచుకోవటమే లక్ష్యంగా ఉంటుంది. ఓనం సమయంలో జరిగే ముఖ్యమైన అంశం సాధ్య. ఇది విందు భోజనం. అరిటాకులపై వడ్డించే ఈ విందులో 20 రకాల కంటే ఎక్కువ వంటకాలు ఉంటాయి. అవియల్, సాంబారన్నం, తయ్యర్, పప్పడం, అరటి చిప్స్, కొబ్బరి పాయసం వంటి ఎన్నో రకాల వంటకాలు ఒకేసారి వడ్డిస్తారు. ఈ సాధ్య కేరళ వాసులకు ఎంతో ప్రీతిపాత్రం. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చొని విందు భోజనం చేయటం ఆత్మీయతను పెంచుతుంది. సాంస్కృతికంగా కూడా ఓనం చాలా వైభవంగా ఉంటుంది. కేరళలో సాంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు విస్తృతంగా ప్రదర్శిస్తారు. కథకలి, పులికలి, తుల్లల్ వంటి కళారూపాలు ప్రజలకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. వీటిని చూడటానికి పర్యాటకులు కూడా విపరీతంగా వస్తారు. రంగురంగుల దుస్తులు, ప్రత్యేకమైన మేకప్, ఆకర్షణీయమైన నృత్య రీతులు పండుగకు మరింత అందాన్ని జోడిస్తాయి. ఓనం పండుగలో పడవ పందాలు ప్రత్యేక ఆకర్షణ. నదులపై జరిగే ఈ పందాల్లో పెద్ద పెద్ద పడవలపై వందలాది మంది ఒకే రీతిలో పాట పాడుతూ పడవను ముందుకు నడపటం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ పందాలు కేరళ సాంస్కృతిక వారసత్వానికి ఒక చిహ్నం. స్థానికులు మాత్రమే కాదు, దేశ విదేశాల పర్యాటకులు కూడా ఈ పందాలను తప్పకుండా చూడాలని ఆశపడతారు. ఓనం పండుగకు మరో విశేషం సమాజంలో ఐక్యతను ప్రతిబింబించటం. కేరళలో వివిధ కులాలు, మతాల ప్రజలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పండుగలో పాల్గొంటారు. ఇది సౌభ్రాతృత్వానికి, సమానత్వానికి ప్రతీక. అందుకే ఓనం కేవలం కేరళ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచానికి ఐక్యతకు సంకేతంగా నిలుస్తుంది. 2025లో ఈ పండుగను మరింత విశేషంగా జరపాలని కేరళ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పూకళం పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. ఈ కాలంలో పర్యాటకుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. హోటళ్లు, రిసార్ట్స్లు అన్ని ముందుగానే బుక్ అయిపోతాయి. కేరళలో 10 రోజులు ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ఈ పండుగ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఇది మనకు ఆనందం, శ్రేయస్సు, కుటుంబ బంధం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఓనం పండుగలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఐక్యంగా జీవించాలని సంకల్పం తీసుకుంటారు. అందుకే ఓనం పండుగను జీవితంలో ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది ఆశపడతారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.